ఇది భగవాన్ చెప్పింది ఏంటంటే, నువ్వు ఆత్మజ్ఞాన సంపాదనలో అజాగ్రత్తగా ఉండకు. ఆ జ్ఞానసిద్ధి పొందటానికి అన్ని విధములో నువ్వు ప్రయత్నం చెయ్యి. అది సాధిస్తాను ఇది సాధిస్తానంటే నీ ప్రారంభంలో ఉంటే సాధిస్తావు, లేకపోతే లేదు. నువ్వేదో సాధిస్తాననుకుంటున్నావు, అది భగవంతుడు ఇచ్చిందా నీకు? నీ తెలివితేటల వల్ల వచ్చిందని నువ్వు అనుకుంటావు. నీకంటే తెలివైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది నీకు ఈ భగవంతుడు నువ్వు ఏదో సంపాదించాలనుకుంటున్నావు. సంపాదన ఆయన ఇచ్చింది. ఆయన ఇస్తే నువ్వు ఆయన ఇస్తే నువ్వు తీసుకోవడానికి పనికి వస్తావు, కానీ ఇవ్వకుండా నువ్వేం పొందలేవు. ఆ ఈశ్వరుడని వాడు ఒకడు ఉన్నాడని మర్చిపోవడం, నేను ఏదో పొందాను ఏదో సాధించాను నువ్వు అనుకుంటున్నావు. నీ తెలివితేటలు అంతా, నీ సాధన అంతా, నీ ప్రయత్నం అంతా. ప్రారంభం ఉంటే జరుగుతుంది, ప్రారంభంలో జరగకపోతే, ప్రారంభంలో లేకపోతే జరగదు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా జరగదు. ఒకవేళ నీ దేవ ప్రారంభంలో లేదనుకోండి, వద్దు 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 అనుకున్నా వచ్చి నీ శిరస్సునే పడదు. అధికారం అంతే, చదువైన అంతే, ధనమైనా. అయితే ఇవన్నీ ప్రకృతి విషయాలు. ఇవన్నీ కూడా మనసు ఎంత నిజమో ఇవన్నీ అంతే నిజము. అంటే ఈ గొడవలు వదిలేయి. ప్రారంభాన్ని బట్టి ఎలా ఉంటారో జరుగుతుంది. నీ దేహ ప్రారంభంలో ఉన్న మటుకు చిరాగ్గా చేయకు, విసుగ్గా చేయకు, ప్రేమగా చెయ్యి, ఇష్టంగా చెయ్యి. భగవంతుడు నీకు కేటాయించిన పని కింద చెయ్యి. ఆ పని ఏ పని చేయాలో నువ్వు ఆలోచించక్కర్లేదు. నీ ప్రారంభం చేయిస్తుంది ఆ పని. ఉన్నదాన్ని విడిచిపెట్టలేవు. ఒక లేనిదేదో సాధించాలంటే నీ దేహానికి అది సాధ్యం కాదు. ఆ ఈశ్వరుడు యొక్క ప్రణాళిక లేదు. నువ్వు పంచవరుష ప్రణాళికలు వేసుకుంటున్నావు, బాగానే ఉంది. ఈశ్వరుడు తెలియదక్కూడదు అనుకుంటున్నావు, ఆడికి ప్రణాళికలు ఉన్నాయి. ఆడి ప్రణాళిక ప్రకారం ఆడి చేసుకుంటూ వచ్చేస్తాడు. మరి ఈ భూకంపం ఏంటంటే ఆడి ప్రణాళిక ఇది. సముద్రంలో భూకంపం మన ప్రణాళిక కాదండి. ఎవరిదన్నది? ఈశ్వరుడు ప్రణాళిక వచ్చేసిందండి. వాడికి తెలియకుండా భూకంపం రాదండి. నీకు ఎలాగైతే ఆలోచన ఉందో, నీకు ఎలాగైతే ప్రణాళిక ఉందో, ఈశ్వరుడికి కూడా ప్రణాళిక ఉంటుంది, ఈశ్వరుడికి కూడా ప్లానింగ్ ఉంటుంది. ఈశ్వరుడు సత్య సంకల్పుడు. నువ్వు అనుకున్నది జరగదు, ఈశ్వరుడు అనుకున్నది జరిగి తీరుతుంది. ఇంకేది ఆయన సత్య సంకల్పుడు. ఆయనకు అనుకున్నదంటే జరిగిపోతుంది. అది మీరు బాగా అర్థం చేసుకోండి. నువ్వు నీ లోపల మనసుకు లోచూపు నేర్చుకో, మనసుకు లోచూపు నేర్చుకో, మనసును బాగు చేసుకో. మనస్సుకి జ్ఞానం సంపాదించడానికి తయారు చేయి, మనసును తయారు చేయి. ఇంకా పని అంటావా? నీకేమో లేని పని రాదు, ఉన్నది తప్పించుకోడు. లేని పని అదనంగా చేద్దామంటే నువ్వు రాదు, ఉన్నదాన్ని తప్పించుకోడు. ఇది అంటే నీ దేహం పుట్టినప్పుడే నువ్వు నీ దేహం ద్వారా ఏ పని జరగాలి, ఆ దేహం ఎప్పుడు చనిపోవాలి అన్ని నిర్ణయం పడిపోయి ప్రారంభానికి వదిలేదు. దేహాన్ని ప్రారంభానికి వదిలేసి వచ్చిన పని చేయి. అదే నీ వాతావరణం జాగ్రత్తగా చూసుకో, నువ్వు పెరిగే వాతావరణం జాగ్రత్తగా చూసుకో, నువ్వు చేసే స్నేహాల విషయం జాగ్రత్తగా ఉండు, చదివే గ్రంథాల విషయంలో జాగ్రత్తగా ఉండు. అశ్రద్ధ పనికి రాదు. మహర్షుల యొక్క సత్సంగం వల్ల నీకు వాతావరణం, నీ మనసులోనే మార్పు వస్తుంది. మహర్షులతో సజ్జన సాంగత్యం నీ మనస్సులో మార్పు వస్తుంది. మారు మనస్సు పొందుతావు. నీ మారు మనస్సు ఆత్మజ్ఞాన సముపార్జనకి సిద్ధమవుతుంది. అది ప్రిపేర్ అవుతుంది, సమాయత్తం.